న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోద శనివారం రిలీజ్ అయి నిన్న గురువారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 7 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 7 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో సరిపోద శనివారం సినిమా 52 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 14 కోట్లు గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 15 రోజుల్లో సరిపోద శనివారం సినిమా 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి మన దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 12.5 కోట్లకి. 1.5 లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 షేర్ రావాలంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి 12.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందులో ఉత్తరాంధ్ర దిల్ రాజు చేశాడు. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు, 12.5 కోట్లు వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అయింది ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 29.5 కోట్లు వచ్చేసాయి. ఇంకో 50 లక్షల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, ఈ శని ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది ఓవరాల్గా. ఒక రాయలసీమలోని డిస్ట్రిబ్యూటర్లో 1 కోటి దాకా నష్టపోవచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఓవర్సీస్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 6 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్లకు 6 కోట్ల లాభం, డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సరిపోద శనివారం సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 15 రోజుల్లో 48.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు, నాని కెరీర్లోని హైయెస్ట్. డిస్ట్రిబ్యూటర్లకు 41 కోట్లకు అమ్మారు, 48 కోట్లు వచ్చాయి, 7 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఇక ఈ వీకెండ్లో 100 కోట్లకు వెళ్తుందా అనేది కొంచెం డౌటే. 100 కోట్లకు వెళ్తే నానికి 2వ 100 కోట్ల సినిమా అవుతుంది దసరా సినిమా తర్వాత. కాకపోయినా ఇది 2వ హైయెస్ట్ కలెక్షన్ సినిమా అవుతుంది నానికి. అది మన న్యాచురల్ స్టార్ నాని సరిపోద శనివారం రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో 2 వారాలు అనుకోవచ్చు. టోటల్ గ్రాస్ వచ్చేసి 90 కోట్లు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 48.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్ 41 కోట్ల కొంటే 7.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 100 కోట్ల అవుతుందా లేదా, 50 కోట్ల షేర్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.